చెప్తుంది, మనం చూడాలి. సార్, మండుతుండ లాస్ ఏంజల్స్ ట్రంప్ నిర్ణయంపై కోర్టుకి ఎక్కిన కాలిఫోర్నియా గవర్నర్ అసాధారణ అధికారులు ఉపయోగిస్తున్న ట్రంప్. అసలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అమెరికాకి ఏమవుతుందో, దేశానికి ఏమవుతుందో అర్థం కావట్లేదని సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. నిజంగా అంటే అది మీరు కూడా చూసుంటారు. అసలు లాస్ ఏంజల్స్ అనేది ముఖ్యంగా ప్రపంచానికి చాలా ప్రసిద్ధమైన సినిమానే ఉన్నది. మొత్తం తగలబడిపోతుందండి, మొత్తం తగలబడి. ఎన్ని ఘటనలు అంటే ఇంకా ఏమని ప్రకటన ఇచ్చాడు తెలుసా? ట్రంప్ సజెస్ట్ అరెస్టింగ్ కాలిఫోర్నియా గవర్నర్. కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ అని ఆయన ఉన్నాడు, ఆయన డెమోక్రాట్. ఆయన అరెస్ట్ చేయాలి అని. ఇప్పుడు మన దేశంలో కదా మనం ఫెడరల్ రాష్ట్రాలు కేంద్రం అన్నట్టుగా ట్రంప్ ఏం చేశాడు? ఈ నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళని పంపించాడు. అక్కడ పరిస్థితి అదుపులోకి రావట్లేదని తీవ్ర నిరసన అక్కడ. అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు, భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు అక్కడ. విపరీతమైన ఆంక్షలు పెట్టేసరికి వాళ్ళు ఒక నిరసనతో వచ్చారు. పెద్ద ఉద్రేకత ఏర్పడింది. ఒక్కసారిగా అందరినీ పంపించేయాలి అని ట్రంప్ తీసుకున్న విధానం వల్ల, వలసదారులను మైగ్రెంట్స్ను పంపించేయాలన్న విధానం వల్ల విపరీతమైన ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ వచ్చాయి. వీటితో ఎలా చూడాలని ఆ గవర్నర్ న్యూసన్ చూస్తుంటే ట్రంప్ తనే వీళ్ళను పంపించాడు, ఈ నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళను పంపితే ఆయన ఎక్కడో ఉంటే అడిగారు, ఇలా పెంచుతున్నారా మీరు అంటే, లేదు అసలు ఆ గవర్నర్కి ఏం చేత కాదు కాబట్టి ఇట్లా అయింది, నేనైతే అసలు ఒక్కరిని కూడా ఉండించేవాడిని కాదు, ఈ పద్ధతిలో మాట్లాడారు. ఏంటి మీరు అరెస్ట్ చేసేట్టుగా ఉన్నారంటే, నేనే కనుక నేషనల్ గార్డ్స్ కమాండర్గా ఉంటే తప్పకుండా అరెస్ట్ చేసేవాడిని అని. మళ్ళీ అంటే అధ్యక్షుడు గార్డ్స్ కమాండర్గా డీజీపీగా కూడా మారినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. భారతీయులు చాలా సఫర్ అవుతున్నారు దీనివల్ల. ఇంకొకటి, ఒక భారతీయ విద్యార్థిని విమానాశ్రయంలో అంతకుముందు మనం నల్లజాతి వాళ్ళను పోలీసులు తొక్కి పట్టడము, చంపడం ఇట్లాంటివి చూసాం. ఇక్కడ ఒక భారతీయ విద్యార్థిని విమానాశ్రయంలో పెట్టి వాడి ఇది మీద కాలు పెట్టి అసలు ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందింది. అమెరికా భారతదేశానికి చాలా గొప్ప ఇది, మోదీ గారికి చాలా దోస్తు, అలాగే వాళ్ళ ఉపాధ్యక్షుడు కూడా మన తెలుగింటి ఉషాను పెళ్లి చేసుకున్నాడు, ఆరిజిన్స్ మూలాలు ఉన్నటువంటి. ఇవన్నీ భారతదేశాన్ని గురించి అంతకుముందు కూడా కమలా హారిస్ వైట్ హౌస్లో దీపావళి జరిపారు. ఇలాంటి కబుర్లు చాలా విన్నాం మనం. అలాగే మన సభలు కూడా మన బీఆర్ఎస్ వార్షికోత్సవంతో సహా, తానాతో సహా, మన నటుల జన్మదినాలతో సహా ఫారిన్లో అక్కడ అమెరికాలో. మరి అటువంటి చోట భారతీయ విద్యార్థికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చదువుకున్న పిల్లలు అక్కడ చేరాలనుకున్న వాళ్ళ కళలు, ప్రణాళికలు ఒక్కసారిగా తలకిందులైపోయినాయి. వీసా ప్రాసెస్ ఏమో అలా పెట్టారు. ఇప్పుడు అవన్నీ చాలక వాళ్ళ దేశంలో కూడా ఒక విధమైన అంతర్యుద్ధంలాగా, అంతర్గత ఘర్షణలాగా ఇది మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇతర యూరోపియన్ కంట్రీస్ కూడా వరి అవుతున్నాయి. ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా అని. ట్రంప్తో పాటు సెయిల్ చేసినటువంటి మస్క్ కూడా భరించలేక, తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి ద న్యూ అమెరికన్ పార్టీ అనే ఒక కొత్త పార్టీ పెడతానని ప్రకటించి మళ్ళీ కొంచెం ఒక అడుగు వెనక్కేసాడు. సో లాస్ ఏంజల్స్ పరిణామాలతో బహుశా ప్రపంచం యొక్క దృష్టి మరొకసారి తీవ్రంగా అమెరికా మీద పడుతుంది. ట్రంప్ కనుక మారకపోతే ఆయన దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంకా థ్యాంక్ యూ.